Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి డిప్యూటీఓ జాబ్కి సంబంధించి ముఖ్యంగా డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి గతంలో ఇటువంటి ప్రశ్నలు అడిగారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కొన్ని బిట్స్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అవి పరీక్షలలో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోండి. ఎన్సిటిఈని ఏ పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు? చాలా ఇంపార్టెంట్. ఎన్సిటిఈ ఎప్పుడు స్థాపించారని అడగలేదు, ఎన్సిటిఈని ఏ పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు. ఆప్షన్ ఏ 1993 చట్టం, ఆప్షన్ బి 1996 చట్టం, ఆప్షన్ సి 1986 చట్టం, ఆప్షన్ డి 1992 చట్టం. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఎన్సిటి యొక్క అబ్రివేషన్ లేక విస్తృత నామం అని అడుగుతారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. మరి ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఒక అపెక్స్ బాడీ భారతదేశంలో. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ విధంగా టీచర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన కోర్సులన్నిటిని కూడా పర్యవేక్షించేటువంటి సంస్థ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం భారతదేశంలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు టెట్కి సంబంధించి మరి ఒక ఆథరైజ్డ్ బాడీ, ఆథరైజ్డ్ అథారిటీ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఈ జాతీయ రాష్ట్ర సంస్థలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్సిటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 1973 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే 1973లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రారంభించినప్పటికీ అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖ, ఆథరైజ్డ్ అథారిటీ ఏ సంవత్సరంలో ఒక పార్లమెంటులోని చట్టం ద్వారా చేయబడిందంటే ఆన్సర్ 1993. ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి, 20 ఏళ్ళ తర్వాత 73-93 1995 నుంచి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తన విధులను నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నప్పటికీ దీనికి కొన్ని రీజనల్ డైరెక్టరేట్స్ ఉన్నాయి. దానికి ముందుగా ఈ ప్రశ్నకు ఆన్సర్ చూడండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏ పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారంటే 1993 చట్టం. ఏ సంవత్సరంలో స్థాపించారంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ను 1973. మరి ఈనాడు టెట్ సీటెట్కి సంబంధించి ఉపాధ్యాయ నియామక అర్హతలను మరి రూపొందించే జాతీయ స్థాయి అపెక్స్ బాడీ, అత్యున్నత సంస్థ అంటే గుర్తుంచుకోండి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఒకసారి ప్రిన్సిపాల్స్ రిక్రూట్మెంట్లు అడగడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఏ సెక్షన్ ప్రకారం మరి ఏ సంస్థ ఉపాధ్యాయ అర్హతలను నిర్ధారిస్తుందంటే సంస్థ పేరు ఎన్సిటి, సెక్షన్ పేరు 23 సబ్సెక్షన్ 1. ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పరిపాలన సౌలభ్యం కోసం 4 రీజనల్ డైరెక్టరేట్లను ప్రారంభించింది. మొదటిది తీసుకుంటే నార్త్లో జైపూర్, సౌత్లో బెంగళూరు, ఈస్ట్లో భువనేశ్వర్, వెస్ట్లో భోపాల్. ఇవి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రూపొందించిన రీజనల్ డైరెక్టరేట్స్, ప్రాంతీయ కార్యాలయాలు. మరి ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్థాపించిన ప్రాంతీయ కార్యాలయాలలో లేని నగరం అంటాడు. ఉన్న నగరాలలో నార్త్లో జైపూర్, సౌత్లో బెంగళూరు, తూర్పున భువనేశ్వర్,
పశ్చిమాన భోపాల్. ఇదే సందర్భంలో మీరు గుర్తుంచుకోండి, 1961 సంవత్సరంలో ఎన్సీఆర్టీ ఏర్పడింది. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1961 సంవత్సరంలో ఏర్పడింది ఎన్సీఆర్టీ. ఇది భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన ఒక అపెక్స్ బాడీ. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యకు సంబంధించిన కరికులం, విద్యా ప్రణాళిక రూపొందిస్తుంది. అదేవిధంగా ఈ పాఠశాల విద్య పైన మరి పరిశోధనలు నిర్వహిస్తుంది, పుస్తకాలు ముద్రిస్తుంది ఎన్సీఆర్టీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎన్సీఆర్టీ ఆర్ఐఈలను ప్రారంభించింది, రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఉపాధ్యాయ శిక్షణ కోసం భారతదేశంలో 5 ప్రాంతాలలో ఈ యొక్క రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది. వాటిని మీరు గుర్తుంచుకోవాలి. ఇదే సందర్భంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రూపొందించిన రీజనల్ డైరెక్టరేట్లు వేరే, ఎన్సీఆర్టీ రూపొందించిన రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు. ఒక ఇంజనీరింగ్కు ఐఐటి ఎలాగో, ఒక ఎంబీఏకు ఐఐఎం ఎలాగో, ఒక వైద్య విద్యకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎలాగో, ఉపాధ్యాయ విద్యను జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత సంస్థలు ఈ రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవి నార్త్లో తీసుకుంటే అజ్మీర్లో ఒక ఆర్ఐఏ ఉంది, సౌత్లో మైసూర్లో ఆర్ఐఏ ఉంది, సో ఈస్ట్లో యాజ్ ఇట్ ఈస్ భువనేశ్వర్లో ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అదే పశ్చిమాన భోపాల్లో ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అదేవిధంగా భోపాల్లో ఇంకొక సంస్థ కూడా ఉంది, పండిట్ సుందర్ లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇవి ముఖ్యమైన రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్సీఆర్టీ ప్రారంభించినవి. చాలా జాగ్రత్తగా గమనించండి. నార్త్లో అజ్మీర్, సౌత్లో మైసూర్, ఈస్ట్లో భువనేశ్వర్, వెస్ట్లో భోపాల్. భోపాల్లో ఇంకొక సంస్థ కూడా ఉంది, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు వృత్తి విద్యలో శిక్షణ అందించడం కోసం, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్లో శిక్షణ అందించడం కోసం పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఎన్సీఆర్టీ ప్రారంభించిన ప్రాంతీయ విద్యా కళాశాలలో లేని నగరం, అదేవిధంగా ఎన్సీఆర్టీ ప్రారంభించిన రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లేని నగరం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో షిల్లాంగ్లో కూడా ఆర్ఐఈ ఉంది. ఇవి ఆర్ఐఈలో ఉన్నటువంటి నగరం. ఎన్సిటీ రూపొందించింది రీజనల్ డైరెక్టరేట్స్, అవి పరిపాలన కార్యాలయాలు. ఎన్సీఆర్టీ రూపొందించింది ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు. ఈ విధంగా మీరు ఎన్సిటీ, రీజనల్ డైరెక్టరేట్స్, ఎన్సీఆర్టీ, ఆర్ఐఏలు సులభంగా గుర్తుంచుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడైనా అడుగుతాడు, మరి దక్షిణ భారతదేశంలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే నగరం అది బెంగళూరా మైసూరా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, బెంగళూరులో ఉండేది రీజనల్ డైరెక్టరేట్, ఎన్సిటీ ప్రారంభించింది. ఇది బిఎడ్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తుంది. సో మైసూర్లో ఉండేది ఆర్ఐ, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే బిఎడ్, ఎంఎడ్ కాలేజీలు కలిగి ఉండేటువంటి ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్స్. కనుక రీజనల్ ఇన్స్టిట్యూట్స్కు పర్మిషన్ ఇచ్చేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎన్సిటీ పెద్దది, కాబట్టి బెంగళూరు సిటీ పెద్దది, కాబట్టి బెంగళూరులో ఉండేది రీజనల్ డైరెక్టరేట్. మైసూరు చిన్న సిటీ కాబట్టి మైసూరులో ఉండేది ఆర్ఐఈ అని మీరు గుర్తుంచుకోండి. పరీక్ష రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఆర్ఐఈ దక్షిణాదిన ఎక్కడుంది, రీజనల్ డైరెక్టరేట్ ఎన్సిటీ దక్షిణాదిన ఎక్కడుంది అని అడిగినప్పుడు రీజనల్ డైరెక్టరేట్ అనేది ఒక పెద్దది కాబట్టి అది బెంగళూరు అనే పెద్ద నగరంలో ఉంది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక బిఎడ్,
ఎంఎడ్ శిక్షణకు సంబంధించిన కళాశాల కాబట్టి అది చిన్న నగరం మైసూరులో ఉందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం జాతీయ స్థాయి సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు. వీటిపైన ఖచ్చితంగా ఒక బిట్ మనకు మరి డిప్యూటీ ఈఓ ఎగ్జామ్లో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో, డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు మీరు చూసి నోట్స్ రాసుకుంటూ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మా డాక్టర్ మోజస్ ఎమిల్ అనే యూట్యూబ్ ఛానల్ను తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ భవిష్యత్తులో చాలా మేము అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, భారతదేశంలో ఉండే సంస్థల గురించి మనం డిస్కస్ చేసుకునే క్రమంలో 1920లో ఒక సంస్థ ప్రారంభించబడింది. దాని పేరు సిఏబిఈ. సిఏబిఈ యొక్క అబ్రివేషన్ అడుగుతాడు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో అత్యంత పురాతనమైన విద్యా సంస్థ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో ఇప్పటి వరకు 3 విద్యా విధానాలు వచ్చాయి. 1968లో తొలి జాతీయ విద్యా విధానం, 68ని రివర్స్లో మీరు రాసుకోండి. 1986 నూతన జాతీయ విద్యా విధానం, 2020లో 3వ జాతీయ విద్యా విధానం వచ్చింది. ఈ జాతీయ విద్యా విధానాల రూపకల్పనలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ప్రధాన సలహాదారుడు. అదేవిధంగా భారతదేశంలో విద్యకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడంలో కూడా సిఏబిఈ భారత ప్రభుత్వానికి ఒక ముఖ్య సలహాదారుడిగా ఉంటుంది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని ప్రారంభించింది 1920లో, దీన్ని రద్దు చేసింది 1923లో, దీన్ని పునఃప్రారంభించింది 1935లో. ఈ 3 సంవత్సరాలు గుర్తుంచుకోండి. సిఏబిఈ స్థాపన 1920, సిఏబిఈని రద్దు చేసినది 1923, సిఏబిఈని పునఃప్రారంభించింది ఎప్పుడంటే 1935. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1917 శాడ్లర్ కమిషన్ సూచనల మేరకు భారతదేశంలో ఏర్పాటైంది. అది అత్యంత పురాతనమైన సంస్థ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నోట్స్ రాసుకుంటూ మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన వివిధ బోర్డులు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిది కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. ఇది 1858లో ప్రారంభించబడింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉండేటువంటి బోర్డు ఇది. ఒక విధంగా యూరోపియన్ ఎడ్యుకేషన్ను భారతదేశంలో అందించే ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఈ యొక్క కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఈనాడు భారతదేశంలో అందరు విద్యార్థులు ఒకే విధమైన యూనిఫామ్ ఎడ్యుకేషన్ కరికులం అభ్యసించడం లేదు. భిన్నమైనటువంటి బోర్డ్స్ ఉన్నాయి. అది సాంఘిక ఆర్థిక స్థితిని బట్టి, సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి చాలామంది వెరీ రిచ్ పీపుల్ ఈ 2 రకాల ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ను ఈనాడు అభ్యసిస్తున్నారు. సో దాంట్లో ముఖ్యమైనది కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. ఇది 1858లో ప్రారంభించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐబీ కరికులం. ఐబీ అంటే ఇంటర్నేషనల్ బెక్లరేట్ కరికులం, BACCALAUREATE ఇంటర్నేషనల్ బెక్లరేట్ కరికులం. ఇది 1968లో ప్రారంభించారు. ఇది ఎక్కువగా కూడా అమెరికా మరియు ఈ యొక్క వెస్ట్రన్ ఎడ్యుకేషన్కు సంబంధించి, యూరోపియన్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఎక్కువగా కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కరికులం ఉంటుంది. ఈ యొక్క యుఎస్ మరియు వెస్ట్రన్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఎక్కువగా ఈ యొక్క ఐబీ కరికులం భారతదేశంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని మరి ప్రతిపాదించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లిబరల్ ఎడ్యుకేషన్ లేక లిబరల్ ఆర్ట్స్ 9వ తరగతి స్థాయి నుంచే విద్యార్థి తనకు నచ్చిన కరికులం, కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు అభ్యసించడానికి అవకాశం ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ లిబరల్ ఆర్ట్స్ మరి లిబరల్ ఎడ్యుకేషన్
సెకండరీ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులు తమకు నచ్చినటువంటి మరి సబ్జెక్టులు ఎంపిక చేసుకొని అభ్యసించవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం భారతదేశంలో వివిధ పాఠశాలలు మరి ఫాలో అయ్యేటువంటి అఫిలియేట్ అయినటువంటి బోర్డ్స్. మొదటిది కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. రెండవది చాలా ఇంపార్టెంట్, అంతో ఎంతో డిప్యూటీ ఈఓకు బిట్ అడగడానికి అవకాశం ఉంది, ఇంటర్నేషనల్ బెకలరేట్ కరికులం. తర్వాత భారతదేశంలో 1929లో ప్రారంభించబడిన బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎక్కువ పాఠశాలలు ఈ సిబిఎస్ఈ బోర్డు పరిధిలో అఫిలియేట్ కాబడి ఉంటాయి. సో సిబిఎస్ఈ అంటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆ తర్వాత భారతదేశంలో ఎక్కువగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్సెస్ను బాగా అందించేటువంటి బోర్డు ఏంటంటే ఐసిఎస్సి. ఐసిఎస్సి అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది 1958వ సంవత్సరంలో ఈ యొక్క బోర్డు ఏర్పడింది, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇవి భారతదేశంలో పాఠశాల విద్యను అందించే ప్రధానమైనటువంటి బోర్డులు. వీటికి అదనంగా ప్రతి రాష్ట్రంలో మరి స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్కు సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి బోర్డ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్కి సంబంధించి రెండు ఉన్నాయి, ఒకటి కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, రెండవది ఇంటర్నేషనల్ బెకలరేట్ కరికులం. మరి జాతీయ స్థాయిలో మన దేశంలో రెండు అత్యున్నతమైన బోర్డులు ఉన్నాయి, ఒకటి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మరి రెండవది ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ విధంగా వీటి అబ్రివేషన్లు, ఇవి ప్రారంభించినటువంటి సంవత్సరాలు, వీటి ఫంక్షన్స్ మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం భారతదేశంలో ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా సంస్థలు, అవి ఏర్పడినటువంటి సంవత్సరాలు, అవి ఉండేటువంటి నగరాలు, ముఖ్యమైనటువంటి విధులు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో 1953లో 1953లో యూజీసీ ఏర్పాటైంది. చాలా ఇంపార్టెంట్. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను ఎవరు సజెస్ట్ చేశారు గుర్తుకు తెచ్చుకోండి. 1917లో శాడ్లర్ కమిషన్ వివిధ విశ్వవిద్యాలయాలను కోఆర్డినేట్ చేయడం కోసం యూజీసీ ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఆ రోజుల్లో యూజీసీ యొక్క పాత పేరు ఏం పేరంటే ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్. సో ఈ ఇంటర్ యూనివర్సిటీ బోర్డు ఆ తర్వాత యూజీసీగా మారింది. యూజీసీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను స్వాతంత్రానికి ముందు మొట్టమొదట మరి ప్రతిపాదించినది శాడ్లర్ కమిషన్ అయితే 1944లో సార్జెంట్ రిపోర్ట్ కూడా యూజీసీ అనేది ఉండాలి, విశ్వవిద్యాలయాలను కోఆర్డినేట్ చేయడానికని సూచించడం జరిగింది. స్వాతంత్రానంతరం 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ లేక రాధాకృష్ణన్ కమిషన్ కూడా యూజీసీ యొక్క ప్రాధాన్యత గురించి పేర్కొనడం చేత 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడింది. అయితే పార్లమెంటులోని ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1956వ సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్. 2020 జాతీయ విద్యా విధానం ఈ యూజీసీని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మార్చాలని ప్రతిపాదించింది. సో ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వృత్తి విద్యకు సంబంధించిన సంస్థలు తప్ప ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, అదేవిధంగా యూజీసీ ఇవన్నీ కూడా ఒక సంస్థగా ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది. కనుక ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1953. ఏ సంవత్సరంలో అదొక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖ అయింది? 1956. యూజీసీ యొక్క పాత పేరు ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్. సో ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్
యూజీసీ అయింది. ఈ యూజీసీని ఏ పేరుతో జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 మార్చాలని ప్రతిపాదించిందంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు యూజీసీ చైర్మన్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరి మామిడాల జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. సో ప్రజెంట్ యూజీసీ చైర్మన్ ఎవరంటే మామిడాల జగదీష్ కుమార్. మరి యూజీసీ భారతదేశంలో ఉన్నత విద్య అంటే డిగ్రీ, పీజీ, పరిశోధన కోర్సులకు సంబంధించిన ఒక అత్యున్నతమైన సంస్థ, ఒక అపెక్స్ బాడీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యకు సంబంధించిన కొన్ని బోర్డులు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక అత్యున్నత సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ బిట్స్ అన్ని కూడా మీరు రాసుకోండి. ఎప్పుడైనా యూజీసీ యొక్క ప్రాంతీయ కార్యాలయాలలో లేని నగరం అన్నప్పుడు ఇప్పుడు ఈ నగరాలు గుర్తుపెట్టుకోండి. పరిపాలన సౌలభ్యం కోసం యూజీసీ కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీతో పాటు గౌహతి, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, పూణే, భోపాల్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను యూజీసీ ప్రారంభించింది. సో నార్త్ ఈస్ట్ వచ్చేసరికి గౌహతి, అదేవిధంగా కలకత్తా నగరంలో యూజీసీ ప్రాంతీయ కార్యాలయం ఉంది. చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్లో కూడా యూజీసీ యొక్క రీజనల్ సెంటర్ ఉంది. దాంతోపాటు బెంగళూరులో కూడా యూజీసీ ప్రాంతీయ కార్యాలయం ఉంది. వీటితో పాటు పూణే, భోపాల్ నగరాలలో కూడా యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించింది. ఇందాక మనం చెప్పుకున్నాం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క రీజనల్ డైరెక్టరేట్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ ప్రారంభించినటువంటి రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీటితో పాటు ఈ నగరాలు కూడా మీరు గుర్తుంచుకోండి, యూజీసీ ప్రారంభించిన ప్రాంతీయ కార్యాలయాలు, రీజనల్ డైరెక్టరేట్స్ ఈ నగరాలలో ఉన్నాయి. సో యూజీసీ అనేటువంటిది ఉన్నత విద్యను పర్యవేక్షించే ఒక అపెక్స్ బాడీ. నెక్స్ట్ 1961లో ఎన్సీఆర్టీ ప్రారంభించబడింది. ఎన్సీఆర్టీ అంటే మరి ఇందాకనే చెప్పుకున్నాం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో 1975లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మొదటిది ప్రచురించింది ఎన్సీఆర్టీ. రెండవది 1988లో ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించింది, రెండవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మూడవది 2000 సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. 2005వ సంవత్సరంలో 4వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించింది ఎన్సీఆర్టీ. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 29 ప్రకారం సబ్సెక్షన్ 1 ప్రకారం జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ విద్యా ప్రణాళిక రూపొందిస్తుంది. చాలా ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ కరికులం విద్యా ప్రణాళిక రూపొందిస్తుందంటే ఆర్టీఈ 2009 సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 ప్రకారం. మరి ఈ చట్టం ప్రకారం ఇటీవల 2023లో ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదన ప్రకారం రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు.
ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ జాబ్ సాధించిన తర్వాత మీరు శిక్షణ పొందేటువంటి సంస్థ న్యూపా. సరే, ఈ న్యూపా గురించి చెప్పుకోవడానికి ముందు ఆసియా ఖండంలో ఉండే విద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం 1962లో రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటైంది. చాలా ఇంపార్టెంట్. ఆసియా ఖండ పరిధిలో ఉన్నటువంటి విద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఈ సంస్థ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా ఏర్పాటైంది. 1960 దశకంలో భారతదేశం ఈ సంస్థను స్వాధీనపరుచుకొని దీని పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా మార్చారు, నీపాగా మార్చారు. చాలా ఇంపార్టెంట్. నీపా యొక్క పాత పేరు ఏం పేరంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆసియా ఖండంలో ముఖ్యంగా దక్షిణాసియా దేశాల విద్యాధికారుల శిక్షణ కోసం ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత భారతదేశం దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 1979లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా పేరు మార్చారు. అయితే 2006లో ఈ నీపా, చూడండి, నీపా అంటే ఈపీఏ కామన్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఎన్యు అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మీకు తెలుసు, మండల స్థాయిలో ఉండేటువంటి ఎంఈఓలు రేపు జాబ్ వస్తే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా వీళ్ళు కొంతమంది సెలెక్ట్ కాబడతారు. జిల్లా స్థాయిలో డిఈఓలు ఉంటారు. అదేవిధంగా డైరెక్టరేట్ లెవెల్లో, సెక్రటేరియట్ లెవెల్లో విద్యాధికారులు ఉంటారు. సో ఈ విద్యాధికారుల శిక్షణ కోసం ఈ న్యూపా కృషి చేస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను కూడా ప్రచురించేటువంటి సంస్థ న్యూపా. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రపంచంలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అయితే భారతదేశంలో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను డైస్ లెక్కల ఆధారంగా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ డైస్ లెక్కల ఆధారంగా న్యూపా ప్రచురిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం జాతీయ సంస్థల గురించి. ఆ జాతీయ సంస్థలు ఎక్కడ లొకేట్ అయ్యాయి, ప్రధానమైనటువంటి విధులు. సో న్యూపా యొక్క ప్రధానమైన విధి ఏంటంటే భారతదేశంలో ఉండే విద్యాధికారులకు శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత 1989లో ఎన్ఐఓఎస్ ప్రారంభించబడింది. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో, తెలంగాణ డిఎస్సిలో అడిగారు ఈ బిట్టు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్లో భాగంగా దూర విద్య ద్వారా 3rd క్లాసు, 5th క్లాసు, 8th క్లాసు అభ్యసించేలా చేస్తుంది. ఎవరికైతే 14 సంవత్సరాల వయసు పైబడి ఉంటారో వారు ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా 3rd, 5th, 8th క్లాసు అభ్యసించవచ్చు. అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా 10th క్లాస్ అభ్యసించవచ్చు. అదేవిధంగా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా 12th క్లాస్ కూడా దూర విద్య ద్వారా అభ్యసించవచ్చు. మనం డిస్కస్ చేస్తున్నాం ఎన్ఐఓఎస్. ఎన్ఐఓఎస్ అంటే చెప్పండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. అది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1989లో ప్రారంభించారు. మనకు విద్య 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నియత విద్య. నియత విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్. రెండవది అనియత విద్య. అనియత విద్య అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఎవరైతే రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళి అభ్యసిస్తారో, ఒక నిర్దిష్ట
సమయంలో నిర్ణీతమైన ప్రదేశంలో విద్య అభ్యసిస్తారో అది నియత విద్య. మీరందరూ చదువుకున్నారు, 10th ఇంటర్ డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి పాఠశాలకు వెళ్ళి చదువుకున్నారు. అట్లా చదువుకోలేని వారి కోసం భారతదేశంలో ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించిన దూర విద్యా కేంద్రం అంటే NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్. సార్ ఓకే, ఇది పాఠశాల విద్యకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా అభ్యసించవచ్చు. మరి డిగ్రీ PG దూర విద్య ద్వారా అభ్యసించాలంటే ప్రతి యూనివర్సిటీ కూడా డిగ్రీ PG దూర విద్య ద్వారా అభ్యసించే అవకాశాలు కల్పిస్తుంది. అయితే భారతదేశంలో 1982 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ పేరు అందరు IGNOU అనుకుంటారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. IGNOU 1985లో ఏర్పడింది, కానీ 1982లో ఏర్పడింది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఒక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో ఏర్పడింది. 1985లో IGNOU ఏర్పడింది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డిగ్రీ PGలు అందించేటువంటి విశ్వవిద్యాలయం IGNOU. అదేవిధంగా మన హైదరాబాద్ కేంద్రంగా ఉండేటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982లో ప్రారంభించారు. అయితే 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా కరెస్పాండెంట్ కోర్సులను ప్రారంభించింది. ఒక రెగ్యులర్ యూనివర్సిటీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఈ క్రమంలో 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం మొట్టమొదట కరెస్పాండెంట్స్ కోర్సులను ప్రారంభించింది. అయితే ఈ దూర విద్య కోసమే ప్రత్యేకంగా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలలో మొదటిది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఆ తర్వాత 1985లో ప్రారంభించారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం మనం ముఖ్యమైన జాతీయ సంస్థలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు నోట్స్ రాసుకుంటే తప్పనిసరిగా కొన్ని బిట్స్ డిఎస్సిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి రావడానికి అవకాశం ఉంది. తర్వాత 1994లో చాలా ఇంపార్టెంట్ NAAC ఏర్పాటైంది, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు ఈ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇది మీకు తెలుసు, బెంగళూరు యూనివర్సిటీకి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బెంగళూరు యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సో బెంగళూరు కేంద్రంగా NAAC ఏర్పాటైంది 1994లో. చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా NAAC అబ్రివేషన్ అడుగుతారు. సో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరు. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1994. ఇది ఏ విద్యా విధానం సూచనల మేరకు ఏర్పాటైందంటే 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు ఏర్పాటైంది. సో ఇది కేటాయించేటువంటి గ్రేడ్స్ A++, A+, A, B++, B+, B మరియు C, D. D అంటే దానికి అక్రిడిటేషన్ ఇవ్వటం లేదనే అర్థంలో ఈ గ్రేడ్స్ ఉపయోగిస్తారు. కనుక ఉన్నత విద్యా సంస్థల యొక్క నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చేటువంటి జాతీయ సంస్థ NAAC. NAAC యొక్క అబ్రివేషన్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక ముఖ్యమైన సంస్థ ఈనాడు ప్రారంభించబడింది 2017 సంవత్సరంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివిధ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి ఒక జాతీయ సంస్థ. ఇది 2017లో ఏర్పడింది. ఇది వివిధ సంస్థల కొలాబరేషన్తో, సౌజన్యంతో మరి వివిధ ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షలను మరి కండక్ట్ చేసే సంస్థ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఎడ్యుకేషనల్ సైకాలజీ, ముఖ్యంగా పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యేవారు, డివైఈఓకు ప్రిపేర్ అయ్యేవారు ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్ కూడా కష్టంగా భావిస్తుంటారు. ఎప్పుడైనా మీరు సొంతంగా చదవడం కన్నా ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా, ఒక ప్రొఫెషనల్ ద్వారా మీరు నేర్చుకోవడం వల్ల పరీక్షల్లో మిగతా వారికన్నా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. సో ఇందుకోసం ఎమిలీ అకాడమీ ఒక యాప్ డెవలప్ చేసింది. మీరు ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే మా యాప్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మా ఎమిలీ అకాడమీ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో స్టోర్ ఫోల్డర్లో ఈ కోర్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఏపీ డిఎస్సి 2024 ప్రిపేర్ అవుతుంటారో విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ 3 సబ్జెక్టుల కాంబినేషన్తో ఒక కోర్సు పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కోసం విద్యా దృక్పథాలు, మారిన సిలబస్, కొత్త సిలబస్, అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్, సోషల్ పెడగాజీ కోర్సు ఉంది. ఎవరైతే మరి ఈ యొక్క ఏపీ డిప్యూటీఓ ప్రిపేర్ అవుతుంటారో ముఖ్యంగా 300 మార్కులకు సంబంధించి మెయిన్స్లో పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ అద్భుతమైన ఒక కోర్సు డెవలప్ చేశాము. ఆ తర్వాత ఈ యొక్క టెట్ ప్లస్ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సోషల్ పెడగాజీ, జీకే, కరెంట్ అఫైర్స్. ఎవరైతే ఓన్లీ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాత్రమే మాకు కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన కోర్సు ఉంది. కొంతమంది ఎక్కువగా ఓన్లీ సోషల్ పెడగాజీ మాత్రం ఇష్టపడుతుంటారు. సో ఈ యొక్క సోషల్ పెడగాజీకి సంబంధించిన కోర్సు ఉంది. తెలంగాణ డిఎస్సిలో ముఖ్యంగా హెచ్జిటి అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇతర సబ్జెక్టుల వాళ్ళు, తెలుగు పండిట్ వారు ఈ యొక్క కోర్స్ మీరు పర్చేజ్ చేయొచ్చు. టీఎస్డిఎస్సి 2024 విద్యా దృక్పథాలు, మారిన సిలబస్ ఆధారంగా, దాంతోపాటు జీకే, కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా హెచ్జిటి వారికి పెడగాజీ బేసిక్స్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఇందులో డెవలప్ చేశాం. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జూన్ మంత్లో జరగబోయేటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఒక అద్భుతమైన కోర్సు ఉంది. పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఈ 40 రోజులలో రోజుకు ఒక 4 వీడియోస్ చూసుకున్నా కూడా ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్ పైన మీరు మంచి పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. సో ఈ కోర్సెస్ని యాక్సెస్ చేయడానికి మీరు చేయవలసిన పని, ముందు మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీరు మరి స్టోర్ అనే ఫోల్డర్కి వెళ్తే కోర్సెస్ కనపడుతుంటాయి. ఈ కోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ కోర్సుకు సంబంధించిన కొన్ని డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఇవి చూడండి. మీకు నచ్చితే ఈరోజే ఈ కోర్సును యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ముఖ్యంగా మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ను తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కొత్త విషయాలతో, కంటెంట్తో మీ ముందుకు వస్తాను నేను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.